శృతి కోసం వచ్చి రోహిణి కోటీశ్వరరాలు కాదని ప్రభావతికి నిరూపించిన మామయ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతికి తెలియాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా బాలు చింటూ గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే చింటూ వాళ్ళ ఊర్లో ఒక డ్రాపింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి సుగుణమ్మ వాళ్ళ ఇంటి తాళం వేసి ఉండడంతో సుగుణమ్మకు ఫోన్ చేసి మాట్లాడేసరికి చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఇంకా అదే విషయం ఇంటికొచ్చి మీనాకు చెప్తాడు. మీనాకు చెప్పేసేసరికి వాళ్ళ విషయంలో ఏదో రహస్యం ఉందని నాకు అనిపిస్తుంది. మనతో మాట్లాడడం వల్ల రహస్యం ఎక్కడ బయట పడిపోతుందేమోనన్న ఉద్దేశంతో కావాలనే మనతో మాట్లాడొద్దు అని చెప్తున్నారని నా మనసు కనిపిస్తుంది మీనా అంటూ ఇంకా బాలుకి వచ్చిన ఈ సందేహాన్ని మీనాతో పంచుకుంటూ ఉండగా ఇదంతా కూడా రోహిణి చాటుగా వింటుంది. బాలు మామూలుడు కాదు, అన్ని విషయాల్లో కలక చేసుకుంటున్నాడు. బాలు ప్రాబ్లం క్లియర్ అయిపోతుందా శివతో అనుకున్నాను, కానీ మళ్ళీ ప్రాబ్లం మొదటికి వచ్చిందే అనుకుంటూ రోహిణి బాధపడుతూ ఉంటుంది. ఇంకిలా బాధపడుతున్న సమయంలో సత్యం నీతి కథలు చెప్పడానికి పార్కుకి వెళ్తాడు. తీరామోస్ అక్కడికి వెళ్లి కథ అంతా పూర్తి చేసి చెప్పిన తర్వాత అక్కడ ఉన్న పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి అది అసలు ఫ్రీగానే చెప్పేదాన్ని, డబ్బులు ఇచ్చేది కాదు అన్న విషయం తెలుసుకున్న సత్యం ఇంటికి వచ్చి బాలుని హత్తుకుని మరీ నీలాంటి కొడుకు నా కడుపును పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్న చనిపోతూ నీ కొడుకుగా పుడతాన్రా అన్నాడు. నా 3 కొడుకుల్లో ఎవరు మా నాన్న పుట్టాడు అనుకున్నాను. అప్పుడప్పుడు నువ్వేమో అని అనుకున్నాను, కానీ మా నాన్న మళ్ళీ నా కడుపున నీ రూపంలోనే పుట్టాడు అని నాకు బాగా అర్థమైందిరా అంటూ ఇంకా సత్యం తన ఎమోషనల్ని తన ప్రేమను బాలు దగ్గర పంచుకునేసరికి చాలా ఎమోషనల్ అవుతారు అందరూ కూడా. మనోజ్కి ఎలాంటి ఎమోషనల్స్ ఉండవు కదా, ఈయనేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ చదివారా జాబులు రావడానికి, స్కూల్లో సెక్యూరిటీ తప్ప అనగాని ఇంకా ప్రభావతి మామూలుగా అయితే కొడుకుని వెనకేసుకొస్తుంది. కానీ వాడు మాట్లాడిన మాట తీరుకి చిరాకొచ్చి చెంప పగలగొట్టి నువ్వొక మనిషివేంట్రా చిచ్చి అనుకుంటూ ఒక కుక్కని చీకొట్టినట్టుగా చీకొట్టి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. ఇంకా బాలు చాలా ఎమోషనల్ అవుతాడు. మా నాన్న నన్ను వచ్చి హత్తుకునేసరికి నాకు చాలా భయం వేసింది. ఏంటి మా నాన్న ఇలా హత్తుకున్నాడు అనుకున్నాను మీనా, కానీ మా నాన్న నా మీద ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత చూపిస్తాడు అని అస్సలు అనుకోలేదు అని మీనా దగ్గర అయితే బాలు చెప్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి వాళ్ళ అమ్మని ఆ ఊర్లోకే తీసుకొచ్చి పెట్టింది కదా, వాళ్ళ ఇంటికి వెళ్తారు రోహిణి విద్య కలిసి. అమ్మ చింటూ ఏడి అని చెప్పాను కానీ వాడు గదిలో ఉన్నాడు అనేసరికి వాడు ఏం అన్యాయం చేశాడే నీకు, వాడిని తీసుకొచ్చి పంజరం లాంటి గూటిలో పడేశావు, స్వేచ్ఛగా అక్కడ హ్యాపీగా ఉండేవాడు, వాడిని తీసుకొచ్చి ఇక్కడ పడేశావు, వాడు ఎంత బాధపడుతున్నాడో నీకేం తెలుసు అనగానే స్కూల్లో జాయిన్ అయ్యే వరకేనమ్మా, స్కూల్లో జాయిన్ అయితే అలాంటివేమీ ఉండవు, అర్థమవుతుందా, నువ్వు పదే ఈ మాట నాతో మాట్లాడితే నిజంగానే వాడు పంజరంలో ఉన్నాడేమో అన్న ఫీలింగ్ వాడికి కలుగుతుంది, దయచేసి విషయం ఇక్కడితో వదిలేసే, అస్తమాను రాద్ధాంతం చెయ్యొద్దు అని చెప్పి రోహిణి అయితే చింటూ అని పిలవడంతో చింటూ అయితే వస్తాడు. చింటూ బయటికి వచ్చేసేసరికి ఏంటమ్మా అని చెప్పాను కానీ పద స్కూల్లో జాయిన్ అవుది కానీ రామ్మ స్కూల్లోకి తీసుకువెళ్తాను అనేసరికి పద విద్య అని చెప్పి నలుగురు కూడా స్కూల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదా ఈ అబ్బాయి అని చెప్పాను కానీ అబ్బాయి క్యూట్గా ఉన్నాడు, ఏం చదువుతున్నావు అనగానే 3rd క్లాస్ అని చెప్తాడు. 3rd క్లాస్ అని చెప్పనేసరికి కొన్ని క్వశ్చన్స్ అడగమని చెప్పి టీచర్ని పంపిస్తారు, చిన్న ఎగ్జామ్ పెట్టమని చెప్పి. సరేనని చిన్న ఎగ్జామ్ పెట్టేసరికి వాడు బాగానే చదువుతాడు కాబట్టి ఎగ్జామ్ అన్నింటిలోనూ సమాధానం బాగానే చెప్తాడు. చెప్పడంతో మేడం బాగానే చెప్తున్నాడు మేడం, కొంచెం స్లోగా ఉన్నాడు కానీ బాగానే మాట్లాడుతున్నాడు అని చెప్పి టీచర్ చెప్పేసరికి ఓకే మేడం, ఫీజు మీరు ఆల్రెడీ మొన్న ఇంత పే చేశారు కదా,
ఇంకొంచెం పే చేయాల్సి వస్తుంది. సెకండ్ టర్మ్లో పే చేసేసేయండి, ఇప్పుడు ప్రజెంట్ బుక్స్ అన్నీ కూడా ఇస్తాము అని చెప్పాను. కానీ ఓకే అని చెప్పి ఇంకా బుక్స్ అన్నీ కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇంకా అవన్నీ కూడా తీసుకుని చాలా హ్యాపీగా స్కూల్లో జాయిన్ చేసేసరికి అదే స్కూల్కి సత్యం వస్తాడు. ఎందుకంటే బాలు నీతి కథలు చెప్పే ఉద్యోగం చేశాడు కదా, అదే ఉండడానికి బాలు జీతం తీసుకొచ్చి ఇస్తున్నాడన్న విషయం తెలిసిన తర్వాత సత్యం బాధపడి దగ్గరలో ఉన్న స్కూల్ అంటే ఈ స్కూల్ పెద్ద స్కూల్ అని ఆల్రెడీ చెప్తాడు రంగా. ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ నాకు తెలుసురా, వెళ్ళి నువ్వు మాట్లాడు అనేసరికి అదే స్కూల్కి సత్యం కూడా వస్తాడు. సత్యం కూడా వచ్చేసేసరికి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తాడు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ అనగానే నమస్కారం కూర్చోండి అనేసరికి ఏంటి ఇలా వచ్చారు అనగానే నన్ను రంగారావు పంపించాడు అనేసరికి ఆయన పంపించారా, ఓకే చెప్పండి. ఆయన నాకు ఫోన్ చేశారు, మీరు ఈ వయసులో ఏం చేస్తారు, మీకు పిల్లలు లేరా, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవడం లేదా అని చెప్పాను. కానీ అయ్యో నా పిల్లలు నన్ను చాలా బాగా చూసుకుంటారు, కానీ ఓపిక ఉన్నప్పుడు కష్టపడి పని చేయాలి. ఇన్ని రోజులు నేను బస్సు డ్రైవింగ్ చేసి అలసిపోయి ఉన్నాను. ఇప్పుడు ఇంటి దగ్గర ఉండాలి అంటే నా వల్ల కావడం లేదు. ప్రతిరోజు ఉదయం వెళ్ళడం సాయంత్రం వరకు కష్టపడడం అలవాటైపోయింది శరీరానికి. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండాలి అంటే బద్ధకం వస్తుంది. ఓపుకున్నంతసేపు కష్టపడాలి కదా బాబు, కష్టపడితేనే కదా ఎవరి ముందైనా విలువ ఉంటుంది. ఒక రూపాయిని ఎవరిని కూడా అడిగి తీసుకునే అవకాశం ఉండదు కదా అని చెప్పనేసరికి బాగా చెప్పారు. ఇంత వయసు వచ్చినా మీరు కష్టపడాలి అన్న మీ ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. సరే, మాకు వేరే బ్రాంచ్ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్రాంచ్లో అయితే ఖాళీలేమీ లేవు. వేరే బ్రాంచ్లో ఖచ్చితంగా ఒక 20 రోజుల్లో ఒక మనిషి మానేస్తున్నాడు, 20 రోజుల తర్వాత రండి, ఆ బ్రాంచ్లో మిమ్మల్ని పెట్టుకుంటాము అనేసరికి అది కొంచెం ఏమీ అనుకోకపోతే ఈ బ్రాంచ్లోనే పెట్టుకోగలరా అంటే నాకు ఇది ఇంటికి కొంచెం దగ్గరగా ఉంటుంది అనేసరికి సరే సార్ అప్పుడు మాట్లాడతాను నేను, ఈ లోపు ఇక్కడ ఉన్న వాచ్మెన్ అక్కడికి పంపించి నేను ఇక్కడే మిమ్మల్ని అరేంజ్ చేస్తాను అని చెప్పాను. కానీ సరే సార్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ చింటూ వాళ్ళు అదే స్కూల్లో ఉన్నారు కదా, ఇంకా అక్కడే ఉండి ఆడుకుంటాను అనగాని ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు కాదు, మనం స్కూల్లో జాయిన్ అయిపోయాం కదా, జాయిన్ అయిన తర్వాత నీకు తర్వాత నుంచి వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్రికెట్ అని అదని ఇదని ఉంటాయి, నీకు అవన్నీ ఇష్టమని నేను ఈ స్కూల్లో జాయిన్ చేశాను అనేసరికి సరేనమ్మా అని చెప్పి మంచినీళ్ళు తాగొస్తానని మంచినీళ్ళు తాగడానికి వెళ్తాడు. ఎందుకు రోహిణి ఎంత ఖర్చు పెట్టి ఈ స్కూల్లో జాయిన్ చేసావు, నీకు ఇబ్బంది అవుతుంది కదా అనగానే నా కొడుకు గురించి నాకు ఇబ్బంది ఏమీ అవదమ్మా, వాడి భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఇబ్బంది కలగదు. నువ్వు ఈ విషయం గురించి ఆలోచించుకో, మనీ గురించి నేను చూసుకుంటాను, నువ్వు ఇవేమీ ఆలోచించకుండా నేను చెప్పినట్టు చెయ్యి, బయటికి రావద్దు, అస్తమాను అర్థమవుతుందా, పొరుగు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడొద్దు అనగానే అసలు బయటికే రాను, ఇంట్లోనే ఉంటాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి సుగుణమ్మ కాస్త చెప్తుంది. ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాగానే ఉంటుంది. ఇంకిక్కడ సురేంద్ర శోభ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు. శోభ అన్నయ్య అంటే శృతికి మేనమావ మాట. అయితే శృతి అంటే తనకు చాలా ఇష్టం. వాడికి మగపిల్లలే ఉన్నారు, కానీ శృతి కంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా తన కోడల్ని చేసుకునేవాడు. చిన్నవాళ్ళు కావడంతో ఇంకా తినని కూడా కూతురులాగే చూస్తాడు. తను అమెరికాలో ఉండేవాడు. పెళ్లికి పిలుస్తాను, ఖచ్చితంగా మావయ్య లేకుండా నేను చేసుకోను అన్న శృతి రవిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా. సడన్ గా తన బిజినెస్లన్నీ కూడా చూస్తూ ఉండగా తన మేనకోడలు గుర్తొస్తుంది. మేనకోడలు గుర్తొచ్చేసరికి వెంటనే సురేందర్కి ఫోన్ చేస్తాడు. ఏంటి బావా చాలా రోజులకి ఫోన్ చేశావు అనగానే అది సరే, నా మేనకోడలు ఎక్కడుంది అనగానే ఇంకెక్కడ నీ మేనకోడలు ప్రేమించినోడితో ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు బావా, ప్రేమించినోడితో ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పనగానే అవును అనేసరికి వెంటనే ఇంకా శోభకివ్వి అనగానే ఏంటన్నయ్య అనేసరికి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, నాకు ఒక్క మాట చెప్పే పని లేదా,
మేమే తల దించుకోలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంట్లో ఉంటున్నామన్నయ్య. ఎక్కడో ఉన్న నువ్వు ప్రశాంతంగా ఉండాలి అన్న ఒకే ఒక్క కారణం చేత మేము ఏమీ చెప్పలేదు అనగానే, సరే నేను ఒక వారం రోజుల్లో ఇండియా వస్తున్నాను అని చెప్తాడు. సరే అన్నయ్య రా అన్నయ్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు మీ అన్నయ్య ఇక్కడికి వస్తే శృతి విషయంలో ఖచ్చితంగా రాద్ధాంతం చేస్తాడు. వాళ్ళ ఇల్లు అది చూసి ఖచ్చితంగా గొడవ చేస్తాడు. ముందు శృతికి ఫోన్ చేసి చెప్పు అనగానే శృతికి ఫోన్ చేస్తుంది శోభ. కరెక్ట్గా అదే సమయానికి డబ్బింగ్ చెప్తూ ఉంటుంది శృతి. చెప్తూ ఉండగానే ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఏదైనా అర్జెంట్ విషయమా? అమెరికా నుంచి మీ మామయ్య వస్తున్నారు అనేసరికి, అవునా ఎప్పుడు వస్తున్నారు అనగానే 1 వీక్లో వస్తాను అని చెప్పారు అని ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు మామయ్య వస్తే మామయ్యను చాలా మిస్ అవుతున్నాను, మామయ్యకు నేనంటే చాలా ఇష్టమని అనుకుంటూ ఉండగానే, ఏంటమ్మా శృతి ఎనీ ప్రాబ్లం అనగానే, నో సార్ హ్యాపీ న్యూస్ అని చెప్పి ఇంకా వెంటనే డబ్బింగ్ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ మామయ్యది ఏ ఊరంటే కేపీపాలెం, అంటే వాళ్ళ అత్తవారిది. మామయ్య వాళ్ళ అత్తయ్యది, వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళది కేపీపాలెమే. అక్కడ వాళ్ళకి చాలా ఆస్తులున్నాయి. వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఆ ఊర్లోనే ఉండి వెళ్తూ ఉంటారు. ఆ ఊర్లోనే ఉండి వెళ్తూ ఉండే సమయంలోనే సుగుణమ్మ వాళ్ళు అంతా బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఆ కేపీపాలెంలోనే ఉన్నారు. సుగుణమ్మ వాళ్ళ ఆయన వాళ్ళ దగ్గరే పని చేస్తూ చనిపోతాడు చిన్నతనంలో. అప్పటి నుంచి సుగుణమ్మని చూసుకుంటారు వాళ్ళు. అంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వడం అది చేస్తూ ఉంటారు. ఈ రోజుకి కూడా సుగుణమ్మ అక్కడ ఉండి ఏ పని చేయకుండా ఉండడానికి కారణం అతను డబ్బు పంపిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే రోహిణి వాళ్ళని రాజమండ్రి తీసుకెళ్ళిపోయిందో సుగుణమ్మ అక్కడ లేదు అన్న విషయం కూడా తెలుస్తుంది. తెలిసేసరికి వీళ్ళు డబ్బు పంపించినా ఇక్కడ సుగుణమ్మ గారు లేరు సార్ అని చెప్పాను. కానీ సుగుణమ్మ లేదా, సుగుణమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి అనుకుంటాడు. అనుకుని వెంటనే సుగుణమ్మ నెంబర్ ఉంటుంది కదా ఇతని దగ్గర, ఫోన్ చేస్తాడు. చెప్పండి అయ్యా అని చెప్పనేసరికి, ఎక్కడున్నావు సుగుణమ్మ? డబ్బులు ఇంటికి పంపించినా నువ్వు ఇంటి దగ్గర లేవంట, తాళం వేసి ఉందంట అనగానే, అవునయ్యా నిన్ను రాజమండ్రిలో నా కూతురు దగ్గరే ఉంటున్నాను అనగానే, నీ కూతురు ఎవరినో పెళ్లి చేసుకుంది అని చెప్పావు కదా, అదే కొడుకు మీద ప్రేమతో మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టింది అనేసరికి, సర్లే నేను ఒక వారంలో వస్తున్నాను, రాజమండ్రిలో ఎక్కడుంటున్నారో సరేనయ్యా అని చెప్పి ఇంకా సుగుణమ్మ కాస్త ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత ఈ విషయం రోహిణికి చెప్పదు. ఎందుకంటే రోహిణికి అన్ని విషయాలు చెప్పడం అనవసరం. ఎందుకంటే అది పెద్ద రాద్ధాంతం చేస్తుందని సుగుణమ్మకు బాగా తెలుసు. సో ఇంకా వారం రోజుల తర్వాత వాళ్ళ మామయ్య రావడమే సుగుణమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడవన్నీ కూడా చూసుకుని, అంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు వస్తారు. అక్కడ వ్యవహారాలన్నీ చూసుకుని అక్కడే ఉండి అక్కడి నుంచి సరాసరి సురేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చేసరికి అన్నయ్య అనుకుంటూ చిన్నపిల్లలా వెళ్ళి వాళ్ళ అన్నయ్యని హత్తుకుంటుంది. ఏమ్మా శోభ బాగున్నావా అని చెప్పనగానే, బాగున్నాను అనేసరికి, కూతురు ఎక్కడుంది, నా మేనకోడలు ఎక్కడుంది, నా బంగారు తల్లి దగ్గరికి నన్ను అర్జెంటుగా తీసుకువెళ్ళండి అని చెప్పాను. కానీ సరే పదన్నయ్య ఇప్పుడే వెళ్దాము అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరతారు. శృతి అప్పుడే రెడీ అవుదామని అనుకుని వెళ్దామనుకునేసరికి శోభ ఫోన్ చేస్తుంది. మీ మామయ్య ఇప్పుడే ల్యాండ్ అయ్యారు, రావడంతోటే అక్కడికి వెళ్దాము అన్నారు. నిన్న వచ్చారంట, ఈరోజు ఉదయాన్నే బయలుదేరి నీ కోసం వచ్చేశారు. నువ్వెక్కడున్నావు అని చెప్పాను. కానీ ఇప్పుడే స్టూడియో దగ్గరికి వెళ్తున్నాను అనేసరికి, ఉండమను, ఇంట్లోనే ఉండండి, వచ్చేస్తున్నాం, ఒక్క 10 నిమిషాలు అనగానే సరేనని, మీనా మా మావయ్య వస్తున్నారు, మా మావయ్యకి ఇండియా ఫుడ్ అంటే చాలా ఇష్టం, నీ చేతి కాఫీ ఒకటి పెట్టివ్వి, తర్వాత ఇక్కడే భోజనం చేయమని అడుగుతాను, నువ్వు అన్ని రకాల వంటలతో భోజనం పెట్టు అని చెప్పాను. కానీ అలాగే అని చెప్పి, నీకేమీ ఇబ్బంది లేదు కదా అనగానే, ఏమీ లేదు శృతి, ఈవేళ పూలు కూడా ఏమీ ఆర్డర్ లేవు, నేను బయటికి కూడా వెళ్ళడం లేదనగానే, ఓ గుడ్ సరే అయితేని అని చెప్పి శృతి చెప్పేసి వచ్చేసేసరికి, ఏంటమ్మా శృతి ఏంటి అంత హడావిడిగా బయటికి చూస్తున్నావు, ఎవరైనా వస్తున్నారా అనగానే, అవును అంకుల్, మా మామయ్య వస్తున్నాడు, అమెరికాలో ఉంటాడు, నేను రవిని పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలీదు, ఇప్పుడే తెలిసిందంట అని చెప్పనేసరికి, అవునా అని చెప్పి అందరూ కూడా కిందకి వస్తారు. కానీ రోహిణి పైన ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. గుణ ఫోన్ చేస్తాడు,
మనోజ్ని ఏమంటుందంటే నువ్వు కిందకి వెళ్ళు నేను వస్తాను అని చెప్తుంది. చెప్పి రూమ్లో నుంచుని మాట్లాడుతుండగానే ఈ లోపు కారు వచ్చేస్తుంది. కారు వచ్చేసేసరికి రావడంతో మామయ్య అంటూ పట్టుకోవడంతో నేను నీ మీద అలిగాను. అసలు నువ్వు పెళ్లి చేసుకున్న విషయం నాకెందుకు చెప్పలేదు? ఈ మామయ్య నీకు ఎంత స్నేహితుల్లా ఉంటాడు? నువ్వు పెళ్లి చేసుకున్న విషయం నాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా బంగారు తల్లి అంటూ మాట్లాడేసరికి అప్పుడు అలా జరిగిపోయిందిలే మామయ్య అని చెప్పాను. కానీ మరి జరిగిపోతే నాకు ఒక్క మాట చెప్తే నేను చూసుకునేవాడిని కదా, నేను చూసుకుంటే నీకు ఏ ఇబ్బంది ఉండదు కదా అంటూ మాట్లాడేసరికి అది కాదు మామయ్య అని చెప్పి ఇంకా సరే కూర్చోబెట్టి మాట్లాడమ్మా, నిలబెట్టే మాట్లాడుతున్నావేంటి? రా మామయ్య కూర్చో, ఈయన మా మామయ్య గారు అనేసరికి నమస్కారం సార్ అనగానే నమస్కారం అని చెప్పి ఇంకా అందరినీ పరిచయం చేస్తారు. పరిచయం చేసేసరికి ఇంతకీ రోహిణి ఎక్కడుంది అనగానే తన పైన క్లయింట్ ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతుంది అనేసరికి ఈలోపు బాలు మీనా కాఫీ తీసుకోండి అనగానే కాఫీ తీసుకుని తాగుతూ ఉంటాడు. తాగుతూ ఉండేసరికి ఒక్కసారిగా కాఫీ తాగిన ఆ స్మెల్, ఆ టేస్ట్ నచ్చి అమ్మ నువ్వు అని చెప్పనేసరికి అది తను నా తోటికోడలు, నా భార్య అని చెప్పి బాలు చెప్తాడు. చెప్పేసరికి కాఫీ చాలా అద్భుతంగా ఉందమ్మా, చాలా చక్కగా చేసావు. ఇంత చక్కటి కాఫీ నేను చాన్నాళ్ళ తర్వాత తాగాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇలాంటి చక్కటి కాఫీ నాకు ఇస్తావని అస్సలు అనుకోలేదు అనగానే మామయ్య నువ్వు ఈరోజు భోజనం చేసి తీరాల్సిందే. నువ్వు ఇక్కడి నుంచి ఎటు వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే భోజనం చేయాలి. అమ్మ నువ్వు కూడా చేసినా చెయ్యొచ్చు మమ్మీ అని చెప్పనేసరికి నాకేమీ వద్దులే, మీ మామయ్యని చూసుకో అని చెప్పాను. కానీ సరే అని ఇంక ఈలోపు మీనా స్నాక్స్ తీసుకొస్తుంది. మీనా ఎప్పుడు చేసావు ఇదంతా అనగానే మీ మామయ్యకి ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పావు కదా, అందుకోసమనే త్వరగా చేసేసాను అనగానే ఈ ఇంట్లో ఎవరికైనా నచ్చేటట్టు ఇష్టమైనటట్టు చేసింది అని ఎవరైనా ఉన్నారు అంటే అది మీనా మాత్రమే మామయ్య. మీనా చాలా చక్కగా చేస్తుంది. ప్రతి విషయంలో నాకు మీనా చాలా సపోర్ట్గా ఉంటుంది. నాకు మీనా అంటే చాలా ఇష్టం అని చెప్పి శృతి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి మీ మామయ్య గారు అమెరికాలో ఏం చేస్తారో అన్నట్టు ప్రభావతి బొంగురు గొంతుకుతో మాట్లాడేసరికి మా మామయ్యకి అక్కడ అమెరికాలో చాలా బిజినెస్లు ఉన్నాయి. మా పెద్ద కోడలు మలేషియాలో ఉంటారు, వాళ్ళకి కూడా చాలా బిజినెస్లు ఉన్నాయి, బోల్డ్ బిజినెస్లు, అస్సలు ఖాళీ ఉండదు. ఈ మధ్యనే చిన్న ప్రాబ్లంలో ఉన్నారు అనగానే ప్రాబ్లం ఏంటి అనగానే ఏమీ లేదులేండి, ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది కదా బిజినెస్ అన్నాక. ఏంటి మీ ఇయ్యంకుడు గారు మలేషియాలో ఉంటారా? మలేషియాలో ఏం చేస్తారు? నేను అప్పుడప్పుడు మలేషియా వెళ్తూ ఉంటాను, అక్కడ కూడా మాకు కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్పనేసరికి రోహిణి అంటూ ప్రభావతి పిలుస్తుంది. పిలవడంతో కిందకి వస్తుంది రోహిణి. రావడంతో ఒక్కసారిగా లేచి నిలబడతాడు. తనే నా పెద్ద కోడలు, వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అనగానే ఓహో వీళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడా? మరి వీళ్ళ నాన్న మలేషియాలో ఉంటే నా దగ్గర పనిచేసి చనిపోయిన వ్యక్తి ఎవరు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి, ఏంటి మావయ్య ఏమంటున్నావు అనగానే ఏంటి కళ్యాణి నువ్వు ఇక్కడ పేరు మార్చుకుని రోహిణిగా పేరు మార్చుకున్నావా? మీ నాన్న మలేషియాలో ఉన్నాడా? మరి మీ నాన్న మలేషియాలో ఉంటే నా దగ్గర ఇంతకు ముందు పనిచేసి చనిపోయింది ఆయనెవరు? నీకు ఇద్దరు నాన్నలా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారండి అంటూ సత్యం అంటాడు. నిజం మాట్లాడుతున్నానండి, వీళ్ళ నాన్న ఎప్పుడో నా దగ్గరే పనిచేసి చనిపోయాడు ఒంట్లో బాగోక. ఆ తర్వాత వీళ్ళమ్మ ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. అప్పటికీ నేను వద్దు అని చెప్పాను, లేదయ్యా అప్పులున్నాయి, అప్పులు తీర్చడం కోసం చేస్తున్నాను అంటూ ఒక పెద్ద వయసు ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేసింది. అతను కాస్త సంవత్సరం తిరిగేటప్పటికి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని అలానే చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళతో ఇంట్లోనే ఉండేది. నేను వీళ్ళకి డబ్బులు ప్రతి నెల పంపించేవాడిని, ఎందుకంటే వీళ్ళ నాన్న నాకు
చేదోడు వాదోడుగా ఉండేవాడు. నా కుడి భుజంలాగా ఉదయం లేచినప్పటి నుంచి నేను రాత్రి నిద్రపోయేంత వరకు కూడా వీళ్ళ నాన్న నా పక్కనే ఉండేవాడు. అందుకు వీళ్లకు డబ్బులు కూడా పంపించేవాడిని. ఈ మధ్యనే ఒక నెల రోజుల నుంచి సుగుణమ్మ ఊళ్ళో లేదు అంటే నేను ఫోన్ చేసి అడిగితే నా కూతురు రాజమండ్రి తీసుకొచ్చి రాజమండ్రిలోనే పెట్టింది, నేను ఇక్కడే ఉంటున్నానయ్యా అంటూ మొన్ననే నేను ఫోన్ చేసినప్పుడు చెప్పింది. ఓహో, నువ్వు చేసిన పని ఇదా? ఏంటి ఈ అమ్మాయేనా మలేషియాలో బిజినెస్లు అది అన్నారు? ఉన్న నాన్నే ఎప్పుడో చనిపోయాడు, మరి లేని నాన్న గురించి ఎలా మాట్లాడుతున్నారు? లేని నాన్న మలేషియాలో ఎలా బిజినెస్లు పెట్టారు? నాకేమీ అర్థం కావట్లేదు శృతి అని చెప్పాను. కానీ ఏంటి రోహిణి, ఏంటిదంతా? మీ నాన్న మలేషియాలో బిజినెస్లో అని చెప్పావు. ఆయన చూస్తే మీ నాన్న ఆయన దగ్గరే పనిచేసి చనిపోతే మీ అమ్మను చూసుకున్నాను అంటున్నాడు. మీ అమ్మ చిన్నప్పుడు చనిపోయింది అని కదా చెప్పావు. అయినా మీ అమ్మ పేరు సుగుణమ్మ అంటారేంటి? సుగుణమ్మ అంటే ఈవిడేనా అంటూ ఫోటో చూపించేసరికి ఈవిడే, నా దగ్గర కూడా ఫోటో ఉంది కదా అంటూ ఫోటో చూపిస్తాడు. వీళ్ళ ముగ్గురు కలిపి తీయించుకున్న ఫోటోని సుగుణమ్మ ఫోటో పెట్టిస్తుంది వేరే వాళ్ళ ఫోన్ నుంచి. అది చూసి మనవడు పెద్దవాడయ్యాడు సుగుణమ్మ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఒక అన్న చెల్లెళ్ళు ఏ రకంగా అయితే మాట్లాడుకుంటారో ఆ రకంగానే వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత్యం అయితే ఉంటుంది. అందుకే తనకి ఏ అవసరం వచ్చినా కానీ అతనికే ఫోన్ చేసి చెప్పడం ఇలా చేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఈయనేంటి, ఈయన ఇక్కడికి వచ్చాడు? అటు తిరిగి వీణ శృతికి మేనమామ. నా కొంప ముంచడానికి అందరూ రిలేషన్ వేసుకుని అమెరికా నుంచి ఫ్లైట్ వేసుకుని మరీ వచ్చేస్తారు అనుకుంటూ రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి రోహిణి, ఏం మాట్లాడవేంటి? సారీ, నీ పేరు కళ్యాణి అంట కదా? ఈ కళ్యాణి అనే పేరు నేను ఇంతకు ముందు ఎక్కడో విన్నాను. ఎక్కడో కాదమ్మా, అన్నయ్య వాళ్ళ పెళ్లిలో ఎవరో గిఫ్ట్ పంపించారు కళ్యాణి అనే పేరుతో, గుర్తుందా అనేసరికి అవునవును అని రవి గుర్తు చేయడంతో ప్రభావతి గుర్తు చేసుకుంటుంది. ఇంకా అలా గుర్తు చేసుకున్న ప్రభావతి నిజమే అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇప్పుడు ఏంటి, ఇంకా రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. సరే నేను వెళ్తాను, మళ్ళీ వస్తానులే అని చెప్పి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడంతో ప్రభావతి రోహిణి మీద విరుచుకు పడుతుంది. ఏంటే, నీకు ఆల్రెడీ పెళ్లి జరిగిందా? కొడుకు కూడా ఉన్నాడా? నీ కొడుకు తల్లి ఇక్కడికి అస్తమాను వచ్చి వెళ్తుంటే ఏంటో అనుకున్నాను. ఇందుకేనా? ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. ఆ రోజు ఆ బొమ్మల కొలువులో ఆ పిల్లోడిని దత్తత ఇవ్వమంటే ఆవిడ ఎందుకంత కోపంగా మాట్లాడిందో ఇప్పుడు అర్థమవుతుంది. వాణ్ణి గనక దత్తత తీసుకుని మన ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే తన తల్లి అన్న విషయం ఎక్కడ బయటపడిపోతుందో, వాళ్ళకి సంబంధం ఉందన్న విషయం ఎక్కడ బయటికి వచ్చేస్తుందేమోనన్న భయంతోనే రోహిణి కావాలనే సుగుణమ్మ గారితో ఇలా మాట్లాడించింది అని చెప్పి ప్రభావతి ఆ చెంప ఈ చెంప వాయుగొట్టి, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదే, నా ఇంటి నుంచి తక్షణమే వెళ్ళిపో అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త రోహిణిని కొట్టేసరికి మనోజ్, ప్లీజ్ మనోజ్ అనగానే, మనోజా నువ్వు నన్ను ఎంత మోసం చేశావే, ఎంతలా నమ్మేను నేను. మా అమ్మ తర్వాత నిన్నే నమ్మాను నేను. కానీ నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని, ఇంత దారుణంగా నన్ను ఇలా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నన్ను మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నువ్వు ఈ రకంగా నన్ను మోసం చేసే మనిషివని అస్సలు అనుకోలేదు అని ఇంకా మనోజ్ కూడా చేతులెత్తేస్తాడు. ప్రభావతి, ఇంకేం చూస్తున్నావే, ఇంకా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీకు పెళ్ళయిందన్న విషయము దాచిపెట్టావు, నీకొక కొడుకున్నాడన్న విషయము దాచిపెట్టావు. మరి ఇన్ని రోజులు మలేషియా అంటూ తెగ గొప్పలు చెప్పుకుంటూ వచ్చావు కదే, అంటే అంత అబద్ధమేనన్నమాట. అబద్ధాలు బ్రతుకన్నమాట నీది. నీ తల్లిని ఇక్కడికి తీసుకొచ్చి బాగానే ఇంట్లో ఉంచుదామనుకున్నావు కదే, నిన్ను అసలు నేను వదిలిపెట్టకూడదు. నీలాంటి దాన్ని అస్సలు క్షమించకూడదు. ఎప్పటికీ నేను నిన్ను క్షమించను. ఒక్క క్షణం నువ్వు నా ఇంట్లో ఉన్నా మెడపట్టి బయటకు గెంటేస్తాను. నీ ఎంతట నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే అది నీకు చాలా మంచిది. లేదంటే మాత్రం నువ్వు చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ ఇంకా ప్రభావతి రోహిణి మీద చాలా సీరియస్ అయ్యేసరికి, నన్ను క్షమించండి అత్తయ్య అంటూ చేతులు జోడించి రోహిణి కాస్త క్షమాపణ అడుగుతుంది. మరి ప్రభావతి క్షమిస్తుందా?
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.